నమస్తే అండి. మనిషి జీవితంలో జరిగే ఒక దురదృష్టం అదే దైవకృపకు కారణమవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? భర్తను కోల్పోయిన బాధతో జీవితాన్నే త్యజించిన ఒక యువతి. ఆమె చేసిన తపస్సు, ఆమె పొందిన దైవ అనుగ్రహం. చివరికి ఆమె దేవలోకంలో ఎలా గొప్ప స్థానం పొందిందో తెలిపే అద్భుతమైన కథ ఈ రోజు మీరు వినబోయే మాఘపురాణం 27వ అధ్యాయం. పూర్వకాలంలో భృగుమహాముని వంశంలో వృక్షక అనే ఒక బ్రాహ్మణ కన్య జన్మించింది. ఆమె రోజురోజుకు పెరుగుతూ యవ్వనంలోకి వచ్చింది. కానీ ఆమె దురదృష్టవంతురాలై వివాహమైన వెంటనే పెళ్లి కుమారుడు మరణించాడు. ఆ సంఘటనతో వృక్షక తీవ్రంగా దుఃఖించింది. తన జీవితంలో జరిగిన దురదృష్టాన్ని తలుచుకొని విరక్తి భావంతో ఇంటిని విడిచిపెట్టి గంగానదీ తీరానికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. ఆమె అనేక సంవత్సరాల పాటు నిరంతరం తపస్సు చేసింది. ఈ కాలంలో ఎన్నో మాఘమాసాలు గడిపింది. ప్రతి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తూ మాఘమాస వ్రత ఫలాన్ని సంపాదించింది. ఇలా అనేక సంవత్సరాలు తపస్సు చేయడం వలన ఆమె మనసులోని కోరిక నెరవేరే సమయం దగ్గర పడింది. ఒకరోజు ఆమె తపస్సు చేస్తూనే ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కావడం వల్ల ఆమె నేరుగా వైకుంఠానికి చేరుకుంది. ఆమె చాలా సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసించింది. తరువాత ఆమెను బ్రహ్మలోకానికి పంపించాడు. ఆమె మాఘమాస వ్రత ఫలంతో పూర్తిగా పవిత్రురాలిగా మారినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యాలు నిర్వహించే అప్సరసగా మార్చాడు. ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకానికి పంపించాడు. ఆ కాలంలో సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలి కోరుకోండి అని అడిగాడు. అప్పుడు వారు, స్వామి, మాకు ఎవరి చేతిలోనూ మరణం కలగకుండా వరం ఇవ్వండి అని కోరారు. బ్రహ్మదేవుడు అలా వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. ఆ వరం పొందిన తర్వాత ఆ ఇద్దరు రాక్షసులు తీవ్రమైన గర్వంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. దేవతలను హింసించారు. మహర్షుల తపస్సులకు అడ్డంకులు కలిగించారు. యజ్ఞ యాగాదుల్లో మాంసం, రక్తం వేసి అపవిత్రం చేశారు. దేవలోకంపై దాడి చేసి దేవతలందరినీ తరిమివేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ప్రభు, సుందులకు మీరు ఇచ్చిన వరం వల్ల విపరీతంగా అల్లకల్లోలం చేస్తున్నారు. దేవలోకాన్ని ఆక్రమించి మమ్మల్ని చెరసాలలో పెట్టారు. దయచేసి వారి మరణానికి ఏదైనా మార్గం ఆలోచించండి అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచాడు. ఆ రాక్షసులకు ఎవరి వల్లనూ మరణం కలగదని నేను వరమిచ్చాను. కానీ వారు వరగర్వంతో లోకాన్ని నాశనం చేస్తున్నారు. నీవునే చాకచక్యంతో వారిద్దరికీ మరణం కలిగేలా చేయాలి అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందరు నివసిస్తున్న అరణ్యానికి వెళ్ళింది. ఆమె చేతిలో వీణ పట్టుకుని మధురంగా పాటలు పాడుతూ వారి నివాసం చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ వీణానాదం, ఆమె మధురగానం విని సుందోపసుందులు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఆమెను వెంటాడారు. ఆమెను తమ భార్యగా వరించమని ఇద్దరూ వేరువేరుగా వేడుకున్నారు. అప్పుడు తిలోత్తమ ఇలా చెప్పింది, ఓ రాక్షస వీరులారా, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. కానీ ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. నాకు ఒక కోరిక ఉంది. మీరిద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని చెప్పింది. ఆ మాటలు విన్న సుందుడు, నేనే బలవంతుడిని అన్నాడు. ఉపసుందుడు, లేదు, నేనే బలవంతుడిని అని అన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. కోపం పౌరుషంగా మారింది. మన ఇద్దరిలో ఎవరు గొప్పవారు, యుద్ధం చేసి తేల్చుకుందాం అని నిర్ణయించారు. భయంకరమైన యుద్ధం మొదలైంది. గదా యుద్ధం, మల్ల యుద్ధం చేశారు. అనేక రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరికి కత్తులతో యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠాన్ని కోసింది. ఆ విధంగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సుందోపసందులు మరణించగానే దేవతలందరూ ఎంతో సంతోషించారు. తిలోత్తమను అనేక విధాలుగా పొగిడారు. బ్రహ్మదేవుడు కూడా ఎంతో సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందులను పీడను తొలగించావు.
దేవతలందరికీ నీవు ఆరాధ్యురాలివయ్యావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే గౌరవించబడతావు. నీ జన్మ ధన్యమైనది. దేవలోకంలో సుఖంగా ఉండు అని చెప్పి ఆమెను దేవలోకానికి పంపించాడు. మాఘ పురాణం 27వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.